ఎన్డీఏ కూటమి ఇచ్చిన సూపర్ 6 హామీలను అమలు చేయకుండా 100 రోజుల పాలనలో ఇది మంచి ప్రభుత్వం అంటూ గొప్పలు చెప్పుకోవడం తప్ప చేసిందేమీ లేదని సీడబ్ల్యూసీ సభ్యులు గిడుగు రుద్రరాజు డిమాండ్ చేశారు. పీసీసీ అధ్యక్షురాలు షర్మిలారెడ్డి ఆదేశాల మేరకు బుధవారం సబ్ కలెక్టరేట్ వద్ద డీసీసీ అధ్యక్షులు డాక్టర్ టీకే విశ్వేశ్వరరెడ్డి ఆధ్వర్యంలో తాలీ బజావో నినాదంతో ధర్నా నిర్వహించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న రుద్రరాజు మాట్లాడుతూ సూపర్ 6 హామీలు అమలు చేయడంలో చంద్రబాబు డకౌట్ అయ్యారని విమర్శించారు. రైతులు, మహిళలు 20 లక్షల ఉద్యోగాలకు నోటిఫికేషన్, నిరుద్యోగ భృతి, తల్లికి వందనం, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం వంటి హామీలేవి అమలు చేసే ప్రయత్నం కూడా చేయలేదన్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలో ఉన్న తెలంగాణ, హర్యానా, రాజస్థాన్ రాష్ట్రాల్లో ఇచ్చిన అన్ని హామీలను వెంటనే అమలు చేశామని గుర్తు చేశారు. నిత్యావసరాల ధరల విషయానికి వస్తే బియ్యం, నూనె, ఉల్లిపాయలు సామాన్యుడికి అందుబాటులో లేకుండా పోయాయని ధ్వజమెత్తారు. ప్రజల రాబడి పెరగడం లేదని, ఖర్చులు మాత్రం పెరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. టీకే విశ్వేశ్వరరెడ్డి మాట్లాడుతూ వరదలు వచ్చి రైతులందరూ తీవ్ర ఇబ్బందులు పడుతుంటే రైతులకు 20,000 ఇస్తామని అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం ₹1 కూడా ఇవ్వలేదని ధ్వజమెత్తారు. 2.76 లక్షల మంది వాలంటీర్లకు 10,000 రూపాయల వేతనం చేస్తామని హామీ ఇచ్చి వారిని నిరుద్యోగులుగా మార్చేశారన్నారు. విజయవాడ వరదలు, తిరుమల లడ్డూతో కాలక్షేపం చేయడమే తప్ప చంద్రబాబు ప్రభుత్వం చేసిందేమీ లేదన్నారు. పార్టీ నాయకులు కంచాలపై గరటలతో మోత మోగిస్తూ నిరసన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ నగర అధ్యక్షులు బాలేపల్లి మురళీధర్, పీసీసీ సభ్యుడు బోడా వెంకట్, పీసీసీ కార్యదర్శులు అరిగెల అరుణకుమారి, బెజవాడ రంగారావు, అబ్దుల్లా షరీఫ్, నాయకులు చింతాడ వెంకటేశ్వరరావు, డాక్టర్ వడయార్, కాటం రవి, బత్తిన చంద్రరావు, ఐ సత్యనారాయణ, కిషోర్ కుమార్ జైన్, బిల్డర్ బాబీ, రాజు, బాలాజీ శర్మ, గంధం బాబ్జీ, పట్నాల శ్రీనివాసరావు, హరిబాబు, ముండ్రు పెదబాబు, చిన్నం మురళి, భావన రమేష్, కొత్తూరు శ్రీను తదితరులు పాల్గొన్నారు. ప్రజల దగ్గర నుంచి ఓట్లు అడిగారు. సూపర్ 6 కాదు, డెకౌట్ అయినటువంటి పరిస్థితి అనేటువంటిది కాంగ్రెస్ పార్టీగా మేము చెప్తున్నాం. ప్రధానంగా రైతులకు సంబంధించి, రైతాంగానికి సంబంధించినటువంటి సమస్యలు కానీ, మహిళలకి ఉచిత బస్ పాస్ కానీ, 20 లక్షల ఉద్యోగాలకు సంబంధించినటువంటి పబ్లిక్ సర్వీస్ కమిషన్ నోటిఫికేషన్ కానీ, 3,000 రూపాయల నిరుద్యోగ భృతి కానీ, తల్లికి వందనం అనేటువంటి స్కీమ్కి సంబంధించినటువంటి ఇంప్లిమెంటేషన్ కానీ, ఇలా ఒక 6 పథకాలు రాష్ట్ర ప్రభుత్వం ఆనాడు తెలుగుదేశం పార్టీ కానీ, భారతీయ జనతా పార్టీ కానీ, జనసేన కానీ కూటమి ఒక కామన్ మినిమం ప్రోగ్రామ్ ఏర్పాటు చేసుకుని ఆనాడు వాళ్ళు ఎన్నికల ప్రణాళిక విడుదల చేయడం జరిగింది. గడిచి 100 రోజులు అవుతున్నప్పటికి కూడా కనీసం ఏది కూడా ఇంప్లిమెంట్ చేయలేనటువంటి పరిస్థితిలో ఉంది. ఒక సోషల్ సెక్యూరిటీ పెన్షన్ తప్పించి మిగిలినటువంటి ఏది కూడా ఇంప్లిమెంట్ చేయలేనటువంటి పరిస్థితి. రాజమండ్రిలో సబ్ కలెక్టరేట్ కార్యాలయం ముందు ఈ నిరసన ప్రదర్శన మేము చేయబోతున్నాం. ఏ పథకం కూడా నువ్వు అమలు జరపలేదు. ఎంతసేపు మొన్నటిదాకా జేసీబీ ఎక్కి ములుగుపేద విజయవాడ తిరిగి కాలక్షేపం చేసావు. ఇప్పుడేమో లడ్డు లడ్డు అని చెప్పి లడ్డు పాలు పెట్టుకుని లడ్డూతో కాలక్షేపం చేస్తున్నావు. ఈ పథకాలు అమలు జరగకుండా మంచి ప్రభుత్వం అంటే గోడకి స్టిక్కర్లు అంటించుకున్నంతలోనే మంచి ప్రభుత్వం అవుదాం. మంచి ప్రభుత్వం అని ప్రజల మనసులోకి వెళ్ళాలి. నువ్వు ఒక్క ప్రభుత్వం ఒక్కడు ఆ డిమాండ్ కూడా సూపర్ 6 లో ఒకటి కూడా అమలు చేయకుండా మంచి ప్రభుత్వం అంటే ప్రజలు ఎవడన్నా నమ్ముతాడా అని చెప్పి సూపర్ 6 అని చెప్పి జనాలందరినీ కూడా ముంచేసి అదేదో పనికిరాని 6 లాగా చేసేసావు. నువ్వు ఇవాళ ఒక్క పథకం కూడా అమలు జరపలేదు. ఒకవేళ రేట్లు తగ్గిస్తానన్నా, స్వర్ణయుగం సృష్టిస్తానన్నా. ఇవాళ రేట్ ఎంత ఉంది? నూనె కేజీ 20 రూపాయలు పెంచారు. మరి బియ్యం అంతకుముందు కాంగ్రెస్ హయాంలో బియ్యం కేజీ 12 రూపాయలు ఉండేది. కేజీ బియ్యం మనకి ఇవాళ 72 రూపాయలు కేజీ బియ్యం. ఏంటంటే ఎలా తింటారు సామాన్యులు? ఇదో బియ్యం, ఉల్లిపాయలు 10 రూపాయలు 12 రూపాయలు ఉండేది. ఇదో ఉల్లిపాయలు ఇవాళ ఎంత అయింది? ఉల్లిపాయలు 70 రూపాయలు అయిపోయింది. మరి ఎన్ని ఏమి అమలు జరగకుండా మోసం చేస్తా నేను నిద్ర లేపాలని చెప్పి ఇవాళ తాళీ బజావో కార్యక్రమం పెట్టడం జరిగింది.